బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో ఒకవైపు సిట్ ఎంక్వైరీ ఇంకోవైపు సిఐడి దర్యాప్తు కల్తీ నెయ్యి కేసు పరకామణి కేసు రెండు కూడా విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మనం అప్డేట్ లో బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాము. పద్మావతి గెస్ట్ హౌస్ లో పరకామణి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో సిఐడి విచారణ జరుగుతోంది. మరోవైపు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ కూడా దర్యాప్తు వేగవంతం చేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని, భోలేబాబా కంపెనీ డైరెక్టర్లను నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ మరోసారి సిట్ ముందుకు రాబోతున్నారు ధర్మారెడ్డి, భోలేబాబా డైరీ డైరెక్టర్లు. టీటీడీ నెయ్యి పరకామణి కేసులో విచారణ మరింత లోతుగా జరగాలని సిట్ సిఐడి అధికారులను టీటీడీ బృందం కలవబోతోంది. ఈ రెండు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ తో అప్డేట్స్ తో మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, తిరుపతిలో ఒకవైపు సిఐడి దర్యాప్తు, మరోవైపు సిట్ అధికారుల విచారణ. పరకామణి కేసు, కల్తీ నెయ్యి కేసు రెండు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. టీటీడీ అధికారుల బృందం అధికారులకు విజ్ఞప్తి చేయబోతోంది ఇంకా స్పీడ్ పెంచాలి అని. ఇంకా ఎలాంటి అంశాలు అధికారుల దృష్టికి తీసుకురాబోతున్నారు టీటీడీ అధికారులు? అంటే ఖచ్చితంగా ఈ రెండు కేసులుగా టీటీడీకి సంబంధించిన కేసులు, ఒకటి పరకామణి కేసు అయితే మరోవైపు కల్తీ నెయ్యి కేసు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని తేల్చిన తర్వాత ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్న నేపథ్యంలోనే ఈ రెండు కేసుల విచారణకు గడువు కూడా పూర్తి అవుతోంది. కాబట్టే వేగవంతంగానే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను సిఐడి చీఫ్ కొనసాగుతున్నటువంటి ఎంక్వైరీతో ఒకవైపు అయితే, మరోవైపు ప్రస్తుతం నేను ఉన్నది మాత్రము కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే టీటీడీ అదనపు ఈవుగా పనిచేసిన ధర్మారెడ్డి లోపలికి వెళ్ళారు. లోపలికి ఎవరిని కూడా పోలీసులు అనుమతించే పరిస్థితి లేదు. కేవలము దర్యాప్తును ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను మాత్రమే పోలీసులు లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి భోలేబాబా డైరెక్టర్లను కూడా బెయిల్పై ఉన్నారు. వీళ్ళు బెయిల్పై ఉన్నటువంటి వాళ్ళు విచారణకు ఏ సమయంలోనైనా హాజరు కావాలని చెప్పారు. కాబట్టి క్రాస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కేసు విచారణలో కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత కూడా టీటీడీ ఏ రకంగా కొనుగోలు చేసింది, 2022 నుంచి పెద్ద ఎత్తున కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా అయిందనేది అభియోగము. ఈ అభియోగంపైనే పెద్ద ఎత్తున సిఐడి ఉన్నటువంటి దర్యాప్తుతో పాటు మరోవైపు సిబిఐకి సంబంధించినటువంటి డిఐజీ మురళీ లాంబా నేతృత్వంలో ఇక్కడ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పరకామణి కేసు మాత్రము సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో పద్మావతి గెస్ట్ హౌస్లో జరుగుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన అధికారులతో పాటు పరకామణిలో పనిచేసినటువంటి విధులకు హాజరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ నోటీసులు ఇచ్చి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. నిన్న టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు చేపట్టినటువంటి పరకామణి డిప్యూటీ ఈవో మురళీధర్ రావును కూడా విచారించారు. ఆయన నుంచి చాలా సమాచారాన్ని సేకరించారు. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ ఏ రకంగా ధ్వంసమైంది, అసలు ఆ రోజు పంచనామా జరిగిందా లేదా, అసలు ఎవరి నేతృత్వంలో ఇది జరిగింది, ఎవరి డైరెక్షన్లో ఈ వ్యవహారం జరిగింది అన్న విషయాలు కూడా పోలీసులు అయితే దర్యాప్తులో చాలా వేగవంతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి వర్ల రామయ్య మరి కాసేపట్లో సిఐడి అధికారులను కలవబోతున్నారు. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు చేయాలి. పరకామణి కేసుకు సంబంధించినటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బయట పెట్టాలని చెప్పేసి సిఐడినిగా కోరుతున్న నేపథ్యంలో డిసెంబర్ 2వ తారీఖు లోపే సిఐడి పూర్తి స్థాయిలో పరకామణి కేసుకు సంబంధించినటువంటి విచారణ నివేదిక సీల్డ్ కవర్లో అందజేయాలి. కాబట్టి దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు సిఐడి, మరోవైపు సిట్ కూడా ఈ వ్యవహారంలో దూకుడుగానే వివరిస్తుంది.